అభ్యాసి తెలుగు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. 12వ సుమతి పద్యంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇందులో కూడా బద్దెన ఎలాంటి వాడు మనతో ఉంటే మనం ఎలా ఉంటాం అనే దాని గురించి ఉదాహరణతో సహా చెప్తున్నాడు. పాలను గలసిన జలమును బాల విధంబున నుండు బరిగింపంగా బాల చవిజరచుగావున తాళసుడగువాని పొందు బలదుర సుమతి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పాలను కలిసిన జలమును, పాలల్లో నీళ్లు కలిస్తే అవి పాలలాగానే ఉంటాయి, పెద్ద మార్పే ఉండదు. కానీ పాల చవిచెరచుగావున, కానీ పాల యొక్క రుచి పోతుంది. నిజంగా స్వచ్ఛమైన పాలు ఎలాంటి రుచిని ఇస్తాయో అలాంటి రుచిని కోల్పోతాయి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువై. అది ఎలా అంటే తాళసుడగువాని పొందు వలదుర సుమతి. తాళసుడు అంటే దుర్మార్గుడు. దుర్మార్గుడితో స్నేహం కూడా అలాగే ఉంటుంది. దుర్మార్గుడు మంచివాడితో స్నేహం చేస్తే వాడు కూడా మంచివాడిలా నటిస్తాడు, కానీ మంచివాడు మాత్రం కాడు. మంచివాడిలాగా నటిస్తాడు, ఎందుకని? మంచివాడితో ఉన్నాడు కాబట్టి. కానీ వాడు మంచివాడుగా మారకపోగా ఈ మంచివాడిని కూడా మారుస్తాడు. ఎలా? స్వచ్ఛమైన పాలలో నీళ్లు కలిసి రూపాన్ని మార్చుకోకుండా స్వభావాన్ని మార్చుకుంది కాబట్టి దుర్మార్గుడు కూడా వాడి రూపాన్ని మార్చుకోకుండా, వాడి స్వభావాన్ని కూడా మార్చుకోకుండా యువతలి వాడి స్వభావాన్ని కూడా మారుస్తాడు. వాడు మంచివాడుగా మారకపోగా మంచివాడిని కూడా వాడు దుర్మార్గుడిగా మారుస్తాడు అని చెప్పి మనకి బద్దెన ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి మనం దుర్మార్గులతో స్నేహం చేయకూడదు, కిరాతకులతో స్నేహం చేయకూడదు. ఎలాంటి వాళ్ళతో చేయాలి అంటే సన్మార్గంలో నడుస్తున్నటువంటి మంచి వాళ్ళతో మనం స్నేహం చేసినట్టయితే మనం కూడా వాళ్ళతో ప్రయాణం సాగిస్తూ మంచి మార్గంలో ప్రయాణిస్తూ అభివృద్ధి పథంలో సాగుతూ అభివృద్ధి చెందుతామని బద్దెన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మంచి స్నేహం చేయండి, మంచి వాళ్ళతో ఉండండి. మంచి సాంగత్యం వల్ల మంచి అభివృద్ధి అనేటువంటిది, ఉన్నతమైనటువంటి స్థానం అనేటువంటిది లభిస్తుంది. అందరూ అది తెలుసుకొని గమనించండి, అందరూ నేర్చుకోండి, నేర్పించండి. ధన్యవాదాలు.